జీవి ఎప్పుడు పడతామో తెలియదు కదా మనకు. అందుకని ఆ జీవి ప్రయాణం అయ్యేటప్పుడు చివరి దేశాల్లో ఉత్తమమైనటువంటి నామాన్ని చెప్తూ వెళ్ళాలి. చివరి దేశంలో ఏమనుకుంటారో అది పుడతారు మీరు. అయ్యో నా బర్రెగొడ్డుగానే పుడతారు. అయ్యో నా కోడిగానే పుడతారు. అయ్యో నా పిల్ల ఆ పిల్లలో గర్భంలో మళ్ళీ పుట్టి చచ్చి నానా అవస్థలు పడతారు. అత్యంత క్లిష్టమైనటువంటి చాలా దుఃఖకరంగా ఉండేది ఏంటంటే గర్భవాసం. మనకేమో సంతోషం చుట్టూ ఉండే వాళ్ళకు, నా పిల్ల గర్భమైంది అని. ఆ గర్భవాసంలో ఉండే శిశువు అనుభవించేది మర్చిపోయే శక్తి మనకిచ్చారు. మనకి ఏదైనా జ్ఞాపకం ఉంటే జన్మలో కూడా మళ్ళీ పుట్టం. మన జ్ఞాపకం లేదు, జ్ఞాపకాలను తీసేస్తాడు స్వామి. అది మాయ. చుట్టూ ఉండే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటాం. మగపిల్ల ఆడపిల్ల మగపిల్ల ఏం చేస్తాడు? మగపిల్ల ఫోన్లు చూసుకుంటూ నానా అల్లరి చేసుకుంటూ తాగుకుంటూ మోటార్ బైక్లో స్పీడ్గా వెళ్ళి చచ్చిపోతాడు. ఇదే మగపిల్లలు చేసి. డబ్బు ఉండేవాళ్ళు, కంట్రోల్ లేదు. మగపిల్ల ఏం చేస్తాడు? తలకాయ. ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటే రష్యన్స్ చాలా సంతోషపడతారు. మగపిల్ల పుట్టాడంటే చాలా బాధపడతారు వాళ్ళు. ఏ పిల్ల కానీ సంస్కారం బాగలేకపోతే కనటం ముఖ్యం కాదు. కనేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళకు చాలా జవాబుదారీ. పిల్లల్ని పోషించటంలో చాలా జవాబుదారీగా ఉండాలి. మధ్యలో వదిలేయటం, ఇంకొక పిల్లకి రెడీ కావటం, ఇట్లయితే ఏం కామం అంతే. కామక్రోధాలతో చచ్చిపోతున్నాం మనం అంతే. కన్ను తర్వాత మనం ఈ భూమికి ఒక జీవిని తీసుకొచ్చేటువంటి శక్తి మనకిచ్చారు ఆడవాళ్లకు. స్త్రీలకు అంత శక్తి పరమాత్ముడు ఇచ్చాడు. మాతృదేవత స్త్రీ శక్తి అనేది. భ్రూణ హత్య చేయకూడదు. ఒక పిల్లే చాలు అని చెప్పి చాలామంది చంపేస్తున్నారు. అందుకని హిందువులు తగ్గిపోతూ ఉన్నారు. అదే ఇతర మతస్థాలు చూడండి, 4 పెండ్లాలు, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు కంటూనే ఉంటారు. అది మనకు హాస్యంగా ఉంది, కానీ మనం దుఃఖపడాలి. ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు అయ్యో రెండో పిల్ల కంటే నా అందం చెడిపోతుంది. అందం ఎంతవరకు ఉంటుంది? అందం నీకు ఏ రోజైనా చెడిపోతుంది కదా. ఆ విధంగా మనము ఒకే పిల్ల చాలు అనేది ఒక తత్వంలో వచ్చేసాం మనం. లేదు 2 చాలు అనే వచ్చాం. 3వ దానికి మనం ప్రయత్నం చేయం. ఒకవేళ అదంత కథ వస్తే దాన్ని చంపేస్తాం. మనం చేసేటువంటి, హిందువులు చేసేటువంటి పెద్ద మిస్టేక్, పెద్ద తప్పు. సో మన జనసంఖ్య తగ్గిపోతూ ఉంది. మనమంతా వెనకబడిన వాళ్ళు అయిపోతాం. ఒకప్పటికి మన 4వ ముదిమనవుడు వచ్చే లోపల నానా అవస్థలు పడతారు వాళ్ళు. వాళ్ళకి సీట్లు ఉండవు, బిజినెస్ ఉండదు, ఏమి ఉండదు. ఇక అంతే, నానా అవస్థ పడతారు. అటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దండి. 3వ పిల్ల పుట్టిందంటే నాకు చాలా సంతోషపడతాను. వాళ్ళకి ఆరోగ్యం కావలసి, కానీ దగ్గరికి వెళ్ళిన వాడు వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాను నేను. మనం కనాలా. అసలు కొంచెమైనా మగవాడికి వీలు పడితే మగవాడితో నేను కనిస్తుంటే 5-6 మందిని. ఏం చేసేది? మగవాడికి అది లేదు. కనాల. మనం పెండ్లి అయిన తర్వాత 2, 3, 4, 5, 10 మంది. మా అమ్మమ్మ ఎంతమంది పిల్లలు, ఎట్లా ఉండేది? అసలు పిల్లలే లేనట్టుగా ఉండేది. అంత హెల్తీగా ఉండేది. మా జన్మలో మా వాళ్ళందరూ కూడా 10 మంది, 12 మంది, 16 మంది
ఆడపిల్లలు 9 మంది, 2 మగపిల్లలు. ఆవిడ ఎట్లా ఉండేది? అమ్మమ్మ ఇంకా చిన్నపిల్లలాగే కనపడేది. నాకు బుద్ధి వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా మా అమ్మమ్మ చిన్నపిల్లలాగే కనపడేది. ఆరోగ్యంగా ఉండేది. మంచి ఆహారం, యోచన అనేది లేదు. మీరు అన్ని దాంట్లకు యోచన. సీరియళ్ళు చూస్తూ కరెంటు పోతే యోచన, అయ్యో పోయిందో. భోంచేయనే భోంచేయరు. ప్రతి చిన్నదానికి మీరు యోచన, ప్రతిదీ భయపడటం, యోచన చేయటం, అన్నం మానేయటం, నిద్ర మానేయటం. దీంతో ఏమవుతుంది? మీకు రోగాలు వస్తాయి. ఫస్ట్ స్వామీజీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ధైర్యంగా ఉండు, ఇదే బోధన చేస్తుంటారు. అది ఏమన్నా మీరు పట్టుకుంటే ఆ మాటను, అంతకన్నా భాగ్యం లేదు మీకు. అప్పుల్లో ఉన్నామో ధైర్యంగా ఉండు, నీ పీక పిసకరు వాళ్ళు. అంతే, వాళ్ళు ఏం చేస్తారు చేసుకోండిలే, మనకేం. అంత ధైర్యంగా ఉండాలి. అత్తగారి హింస, ధైర్యంగా ఉండి గరిట చేతులు పట్టుకో, నో ప్రాబ్లం అంటుంటా. కోడలికి చెప్పిస్తా, అత్తకు రాత్రి పడుకునేటప్పుడు వాత పెట్టు అంటుంటా. పెట్టు, నేను చూసుకుంటాను, పెట్టు. అందుకని నా దగ్గర కోడల్ని పంపించేటప్పుడు అత్త కూడా వెనకలే ఉంటుంది. ఏం చెప్తారో చూస్తామని చెప్పేసి, నేను చూసుకుంటా. మీ అత్తనా కొంచెం బయట ఉండమని చెప్పు. ధైర్యంగా ఉండాలి మనం. ఏమవుతుంది? అప్పుల వాళ్ళు ఏం చేస్తారు? ఎత్తిని కొడతారా? బా, ఎవరి పుణ్యానికి ఇచ్చావు నువ్వు? నాకు వచ్చినప్పుడు ఇస్తా, నేను మోసం చేయాలన్నానా? లేదే. సమాజంలో మోసం చేయడానికి కాదు నేను పుట్టింది. నాకు నువ్వు సహాయం చేసావు, మళ్ళీ నేను వాపసు ఇచ్చే జవాబుదారి నాది. సచ్చైనా ఇస్తాను, ఊరికే ఉండు, నోరు మూసుకొని. వచ్చి ఊరికే నన్ను ప్రాణహింస పెడతావు. ఇచ్చేటప్పుడు బుద్ధి ఉండాలి నీకు, ఇవ్వకూడదని. ఎందుకు ఇచ్చావు పా అనాల. పెట్టుకోపో, కేసు కాదు, ఏమైనా పెట్టుకోపో అనాలి. ధైర్యంగా ఉండాలా. భగవంతుడు ఆ తీర్చే శక్తిని ఇస్తాడు. నీకు మంచి మనస్సు ఉంటే ఎందుకు ఇవ్వడు? అయ్యో ఎప్పుడూ రోగమే, అయ్యో రోగం 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 లేనిపోని రోగాలు తెచ్చుకోవటం వీళ్ళు. రోగం, ఇంకా ఆరోగ్యం. నేను ఒక ముసలిది వచ్చింది, 99 ఏళ్ళు. అయ్యా నాకు ఆరోగ్యమే ఉండడం లేదు, ఆరోగ్యం ఇవ్వండి నాకు. అండ్ నువ్వేం చేయాలి అయితే ఆరోగ్యానికి? ఆడపిల్ల కావాలా? అది అంతగా ముసలిది, నువ్వు ఇంకేం ఆడపిల్ల అవుతావు? ఏంటి ఆరోగ్యం? బాగున్నావే, మెట్లు ఎక్కువని వచ్చావు, బాగున్నావు, ఇంకేం నీకు? అది కాదండి ఆరోగ్యం. నీకేం ఆరోగ్యం? ఏముంది నీకు? దగ్గు అండి. 80 ఏళ్ళు అయిన తర్వాత దగ్గు అందరికీ వస్తుంది తెలుసా? దగ్గాల్సిందే. మెడిసిన్ తీసుకుంటున్నావా? లేదండి. మరి నీ ముఖం మెడిసిన్ తీసుకోకపోతే అది ఎట్లా తగ్గుతుంది రోగం? అదంతకే మంత్రమే. అది మీరు ఏదో యంత్రం ఇస్తారంట కదా, ఇస్తే పోతుందేమని. అంటే నీ రోగానికి నేను యంత్రం ఇవ్వాలా? నేను ఇప్పుడు కనిపెడతాను అని చెప్పా. రామకృష్ణ అను ఈ వయసులో మోకాళ్ళు ఇరిగిపోయాయి, నడుము ఇరిగిపోయింది, 2 కట్టెలతో వచ్చావు నువ్వు. దేవుడు అంటే నీకు తెలుసా? సినిమాలో వచ్చింది అదే అండి, సినిమాలో వచ్చే దేవుడట. రామకృష్ణ అని చెప్పుకో, నారాయణ అను. ఎప్పుడు పోతావో తెలీదు, నాకన్నా పెద్దదానివి నువ్వు అని ఇట్లా గట్టిగా అరిచి చెప్తూ ఉంటాను నేను. వాళ్ళు ఏమన్నా అనుకోని. మనసు గట్టి చేసుకోవాలా, నమ్ముకోవాలి. ఒక నామాన్ని నమ్మాలి మనం. హనుమత్ నామాన్ని నమ్మాలి. హనుమంతుడు రక్షిస్తాడు మనల్ని. ఆ స్వామి ఎందుకు రక్షించాడు? దత్తుడు. అంతే, ఒక నామం అంతే పట్టుకున్నాం ఏమన్నా కానీ. ఆ శక్తిని చాలామంది, ఒక 80 భాగాలు భక్తులు మాకు అన్నయ్య వ్రతం చేసేయటం, సత్యనారాయణ వ్రతం చేయటం, సేవలో ఉండేటట్టు చూడండి. అది ఎంత మంచి మాట. అది అట్లా వేడుకోవటం చాలా అరుదది. వాళ్ళని చూస్తే నాకు సంతోషం అవుతుంది.
ఎన్ని కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, హాస్పిటల్లో ఉన్నారు, చాలా బాధలు, ఇంటి నిండా బాధలు. అయినా వాళ్ళు ఎంత సంతోషంగా మేము మీ సేవ చేయాలి, మాకు శక్తినివ్వండి. మనం ఆ గుంపులో చేరాలి. మనం దయచేసి ఆ గుంపులో చేరండి.